ఎప్పట్లాగే సాగిపోతున్న నా జీవితంలో ఆ ఒకరోజు, ఆ ఒక క్షణంలో నువ్వు ఎదురయ్యి అది ఒక సాధారణ పరిచయమే కావచ్చు, కానీ నా మనసుకు మాత్రం అది ఒక కొత్త ప్రపంచం మొదలైన రోజు. నీ గురించి ఆలోచించడం మొదలైన తర్వాత రోజులు అలాగే గడుస్తున్నా అందులోని అర్థం మాత్రం మారిపోయింది. ఉదయం లేవగానే గుర్తొచ్చే మొదటి ఆలోచన నువ్వే. రాత్రి నిద్రపోయే ముందు మనసులో మిగిలే చివరి జ్ఞాపకం కూడా నువ్వే. నిన్ను చూడటం ఒక అలవాటు కాదు, ఒక అవసరంగా మారిపోయింది. ఎందుకో తెలుసా? కొంతమంది మనుషులు మన జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ మార్చినట్టు కనిపిస్తారు, కానీ వాళ్ళు వచ్చిన తర్వాత మనలో ఉన్న ప్రతిదీ మారిపోతుంది. నువ్వు కూడా అలాంటి వారిలో ఒకరు. నీ నవ్వు చూసిన ప్రతిసారి ప్రపంచం అంతా అందంగా కనిపిస్తుంది. నీ మాటలు విన్న ప్రతిసారి ఎన్నో రోజులుగా వెతుకుతున్న ప్రశాంతత దొరికినట్టు అనిపిస్తుంది. నీ గురించి రాయాలంటే పదాలు చాలు, నీ గురించి ఆలోచించాలంటే సమయం చాలదు. ఎందుకంటే నువ్వు ఒక జ్ఞాపకం కాదు, ప్రతిరోజు కొత్తగా అనిపించే ఒక అనుభూతి. కొన్నిసార్లు నా మనసు నన్నే ప్రశ్నిస్తుంది, ఒక వ్యక్తి గురించి ఇంతగా ఆలోచించగలమా అని. అప్పుడు నా గుండె నెమ్మదిగా సమాధానం చెప్తుంది, ఆ వ్యక్తి నువ్వైతే అది ఆలోచించడం కాదు, ప్రేమించడం అని. నిజం చెప్పాలంటే నిన్ను పొందాలనే ఆశ కంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే మనసే నాలో ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రేమ అనేది దగ్గరగా ఉండటంలో మాత్రమే ఉండదు, దూరంగా ఉన్న మనసారా కోరుకోవడంలో కూడా ఉంటుంది. నీతో మాట్లాడిన కొన్ని క్షణాలు నాకు గంటల్లా గుర్తుంటాయి. నువ్వు చూసిన కొన్ని చూపులు ఇప్పటికీ నా జ్ఞాపకాల్లో వెలుగుల్లా నిలిచిపోయాయి. కాలం మారచ్చు, రోజులు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ కొన్ని అనుభూతులు మాత్రం మారవు. నువ్వు నా మనసులో మిగిలిపోయిన స్థానం కూడా అలాంటిదే. ఒక అందమైన పాట వినిపించినప్పుడు నువ్వు గుర్తొస్తావు, ఒక చల్లని సాయంత్రం ఎదురైనప్పుడు నువ్వు గుర్తొస్తావు, ఎక్కడైనా ఆనందంగా అనిపించినప్పుడు అది నీ నవ్వులా అనిపిస్తుంది. నాకు తెలియదు రేపు మన కథ ఎటు వెళ్తుందో, కానీ ఈరోజు మాత్రం ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నా మనసు రాసే ప్రతి కవితలో, నా హృదయం దాచుకునే ప్రతి కళలో నా జీవితాన్ని అందంగా మార్చిన ఒక పేరు ఉంటుంది. ఆ పేరు నువ్వు.